హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి అయితే చూద్దాము. ప్రజెంట్ మనం చూస్తుంది ఇక్కడ సిడాక్సిస్ రోడ్డుకి సంబంధించి ఫేజ్ 2లో భాగంగా జరుగుతున్న పనులు అయితే చూద్దాము. ఈ ఫేజ్ 1 వచ్చేసి దొండపాడు నుంచి అయితే వెంకటపాలెం వరకు అయితే ఉంటుందండి. అలానే ఈ ఫేజ్ 2 వచ్చేసి ఈ వెంకటపాలెం నుంచి అయితే ఈ ఉండవల్లి వరకు అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి ఈ ఉండవల్లి వరకు ఇక్కడ ఏ విధంగా ఉందన్నది మీరైతే చూడొచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరైతే చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఈ పేజ్ 1లో అయితే ఈ స్టోమ్ వాటర్కు సంబంధించినటువంటి పనులు, అలానే మంచినీటి పైప్ లైన్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఫేజ్ 2లో భాగంగా కూడా ఇక్కడ ఈ స్టోమ్ వాటర్కి సంబంధించినటువంటి ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఈ సీడాక్సిస్ రోడ్లో ఈ ఈ కొత్తగా ఈ మేజర్ బ్రిడ్జ్ అనేది 293 మీటర్ల బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఉండవల్లి దగ్గర. అక్కడ ఏ విధంగా ఉన్నది అన్నది మీకు చూపిస్తాను. ఈ రాజధాని ప్రాంతంలో ఈ రోడ్లు పని అనేది చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. అలానే అక్కడ డెల్టా కాలువ పైనటువంటి నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు కూడా అయితే మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదండి, మీ వెంకటపాలెం దగ్గర నుంచి ఉండవల్లి వెళ్ళే వరకు అయితే ఇక్కడ ఏ విధంగా ఉందో మీరైతే చూడొచ్చు. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మళ్ళీ కరకట్ట రోడ్డులాగా అయితే కనెక్టివిటీ అయితే ఉంటుందండి. మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఉండవల్లి వరకు అయితే ఇంకా ఈ ల్యాండ్ అనేది ఇంకా ఇవ్వలేదన్నమాట. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ చేసినంత వరకు అయితే మొత్తం క్లియర్ అయితే చేసుకొని రెడీ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు మధ్యలో ఏంటంటే ఈ ప్లేస్ అనేది పెండింగ్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా క్లియర్ అయితే చేశారు. అలానే మీకు అటు సైడ్ వైపుకి అయితే వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఇక్కడంతా ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడొచ్చు. ఈ రైట్ సైడ్ లోనే మనకు ఉండవల్లి అయితే ఉంటుందండి. ఇటు ఆల్రెడీ ఈ కొంచెం వరకు అయితే క్లియర్ అయితే చేసుకున్నారు, చూసారు కదా. ఇదంతా ఉండవల్లి ప్రాంతం అన్నమాట. అలానే ఇటు సైడు స్టోమ్ వాటర్కి సంబంధించి పనులు కూడా అయితే చేశారండి. అలా ఇటువైపు కృష్ణానది కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ మీరు జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఇది అక్కడ నుంచి కనెక్టివిటీ సీడాక్సిస్ రోడ్ లాగైతే కనెక్టివిటీ అయితే ఉంటుందండి. ఇది మీరు చూస్తుంది వచ్చేసి కరకట్ట రోడ్ అండి. ఈ కరకట్ట రోడ్డు దగ్గర మనకి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఉంది కదండి. దాని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ కొండవీటి వాగు వెళ్ళే ప్లేస్ దగ్గర అయితే మనకి ఇక్కడ ఈ ఫేజ్ 3లో ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది అనమాట. 290 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇక్కడ అలానే సాయిల్ టెస్టింగ్ పనులు కూడా అయితే చేస్తున్నారు. అలానే ఇటు వచ్చేసి ఫైలింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయితే చేశారండి. ఇప్పుడు ప్రజెంట్ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు. భారీ మెటీరియల్ అయితే ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టుకున్నారండి. అలానే ఇక్కడ మిషనరీ కూడా అయితే చూస్తారు కదా, ఫైలింగ్ చేసే మిషనరీ అన్ని. ఈ రాజధాని ప్రాంతంలో ఈ రోడ్డు పనులు అనేది చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మన దాంట్లో మీరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ ఫేజ్ 2లో భాగంగా జరుగుతున్నటువంటి పనులు అన్నమాట. ఇవి చూడొచ్చండి, ఇక్కడ సాయిల్ టెస్టింగ్ పనులు కూడా అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ అంతా సీడాక్సిస్ రోడ్లో కనెక్టివిటీ అయ్యే రోడ్ అండి. ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ ఫైలింగ్ వేసే మిషనరీ అన్నమాట. ఈ ప్రాంతం అంతా చూడొచ్చు. వీటి పనులు కూడా వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి.
పెండింగ్ ఉన్న ఈ 2 పిల్లర్ల కోసం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేస్తారండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులనేది చేసుకుంటారన్నమాట. ఇదంతా చూడండి. అంతా బెండ్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకొని అంతా సెట్ చేస్తున్నారు. ఇంకొక 4, 5 రోజుల్లో ఇది కూడా అయితే ఈ పిల్లర్ పనులనేది కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ అయితే చేశారండి. అలానే ఇక్కడ ఈ కొండవీటి వాగు అయితే మీరైతే చూడొచ్చు. ఇటు నుంచి అయితే మళ్ళీ మనకు అక్కడ స్టీల్ బ్రిడ్జ్లోకి అయితే కనెక్టివిటీ అయితే అవుతుంది. ఈ కొండవీటి వాగు మీదుగా ఈ బ్రిడ్జ్ అనేది వస్తుందన్నమాట. 293 మీటర్ల అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ పూర్తయిన పిల్లర్లు మీరైతే చూడవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఐరన్ అంతా మెటీరియల్ని రెడీ అయితే చేసుకుంటున్నారండి. ఈ ఫైలింగ్ వేసేయడం కోసం కూడా మొత్తం ఇక్కడ ఎంత మెటీరియల్ ఉందో కూడా చూడొచ్చు. ఈ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయితే సీడాక్సిస్ రోడ్డు వెళ్ళడానికి చాలా కనెక్టివిటీ అయితే ఈజీగా అయితే ఉంటుందండి. చూడాలి ఎన్ని నెలల్లో అనేది మొత్తం కంప్లీట్ చేస్తారన్నది కూడా. ఇక్కడ మీరైతే చూడొచ్చండి, ఇక్కడ కృష్ణ పశ్చిమ డెల్టా కాలువ మీద ఇక్కడ నిలుస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ పనులు ఎప్పటికప్పుడు చాలా మార్పు అయితే వస్తుందండి. మనం 4 రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ 2 గడ్డలను అయితే అమర్చారన్నమాట. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, ఒక వరుస వైపు మొత్తం కంప్లీట్ అయితే చేశారన్నమాట రైట్ సైడు. ఇక్కడ అంతా చూడండి, పనులు చాలా వేగంగా అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అలానే ఇటు రెండో వైపు కూడా ఈ గడ్డలను అయితే రెడీ అయితే చేస్తున్నారన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను.